ఈ నెల నా సంపాదన ఎంతో తెలుసా? వంట చేస్తూ ఇన్ని డబ్బులు సంపాదించొచ్చా? ఎంత చదువుకున్నా ఎంత అయితే సంపాదించలేం కదా. ఐడియా. ఏమండి 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 ఏంటి అలా అరుస్తున్నావు? లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? అది కాదండి. మరెందుకు గొంతుకాలు పిల్లగా అలా అరుస్తున్నావు? ఏమండి ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ఎగురుగా అంతేస్తారు. కొంప తీసి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడతావా? అది కాదండి. ఓహో, స్నానానికి ఫుల్ సబ్బిస్తావా? అబ్బా అది కూడా కాదు. మరి మన భవిష్యత్తుకి బాగా ఉపయోగపడేది. నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నానండి. ఏం బిజినెస్? ఏం లేదండి, క్లౌడ్ కిచెన్. పిగ్గీ టొమాటోలో ఫుడ్ పంపించడం అంతే. అది కాదండి. ఇప్పుడు అందరూ క్లౌడ్ కిచెన్ పెట్టి బాగా సంపాదిస్తున్నారు, మనం కూడా పెట్టి బాగా సంపాదిద్దాం అంతే. ఏదో చెయ్యు. అక్క నువ్వేంటక్క ఇక్కడ? ఏం లేదురా, ఈ మధ్యన క్లౌడ్ కిచెన్ పెట్టాను. మీ బావగారు ఆఫీస్ లో కొంచెం ప్రమోషన్ చేద్దామని వచ్చా. వావ్, సరిపోయారక్క ఇద్దరు. ఒక పక్క బావా, ఇంకో పక్క నువ్వు. బాగా సంపాదిస్తున్నారుగా. ఇద్దరు సంపాదించకపోతే హైదరాబాద్ లో ఎలా బతుకుతారా? అది కరెక్ట్. అవునరా, ఎప్పుడు చూసినా అలా డల్ గా మొహం పెట్టుకుని ఉంటావు, ఏమైంది? ఏముంది అక్క, లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా పోయింది. ఎందుకు? బాధలు సంతోషాలు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్క. మరి ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఫ్రెండ్ యాప్ అంటే? ఫ్రెండ్ యాప్ నువ్వు ఎప్పుడు యూజ్ చేయలేదా? దీంట్లో కాల్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఈవెన్ రూమ్స్ హోస్ట్ చేయొచ్చు. నీ బోర్డమ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. కానీ ఇది సేఫే అంటావా? 100% సేఫ్ రా. నేను వాడక ముందు దాకా అలాగే అనుకున్నా, కానీ వాడకే తెలిసింది ఇది సేఫ్ అని చెప్పి. నీకు దీంట్లో చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారనుకో, వాళ్ళని బ్లాక్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే వాడాల్సిందే. కానీ దీంట్లో నీకేంటి లాభం? నీకు తెలుసు కదరా, నేను లాభం లేకుండా ఏం చేయనని. దీంట్లో మనం కాల్స్ మాట్లాడుతూ ఉంటే గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది, దీన్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫన్ కోసం వాడుకోవచ్చు. సూపర్ అక్క, నేను ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కొత్త ఫ్రెండ్స్ తో కుమ్మేస్తాను. బాయ్. చూసారు కదా, నేను కూడా మా చెల్లి చెప్పిన తర్వాత ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కలిసాను, మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకున్నాను. మీకు కూడా కావాలంటే యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదేంటి? ఏమండి ఏమండి ఏమండి, మన కంపెనీ పేరు పిగ్గీ టొమాటోలో అన్నిట్లో పెట్టాం కదా, ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదేంటి? మన కంపెనీ నీ పిసిని కొట్టి దానం గురించి వాళ్ళకి తెలిసిపోయిందేమో. ఏంటి వెట్కారమా? ఉన్నది చెప్తే అలాగే ఉంటదిలే. ఏమండి ఆర్డర్ వచ్చింది, రెడీ చేద్దాం. ఎవడో సచ్చుడు. ఇంతకీ ఏం ఆర్డర్ వచ్చింది? చికెన్ ఫ్రై అండి. ఈ రోజు ఫస్ట్ ఆర్డర్ మన ఇద్దరం విజయవంతంగా పూర్తి చేద్దాం, ఏమంటారు? ఏమండి ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, తీసుకురండి. సరే. ఇదిగో 2 మెత్తవి 2 బోన్స్వి సరిపోతాయి, ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి 4 వేసేవేంటే? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. తీసుకెళ్ళి పెట్టండి. ఎలాగో తీసి పడేస్తారు కదా, ఒక ఆకు సరిపోద్దులే. చిటికెడు ఉప్పు, కారం 1 స్పూన్. ఇది వంట చేస్తున్నట్లేదు, పెంట చేస్తున్నట్టుంది. మసాలా తగినంత. ఏయ్, వాళ్ళు ఫ్రై కర్రీ అడిగారే, సాంబార్లా ఉందే. మీరు ఉండండి, మీకేమీ తెలీదు. బాయ్ వచ్చినట్టున్నాడు, ఉండండి. తీసుకో బాబు. ఫోన్ కస్టమర్ అయి ఉంటాడు, ఫోన్ ఎత్తండి. 5 స్టార్ రేటింగ్ అడగండి. మరీ 5 స్టార్ రేటింగ్ అంటే బాగోదేమో. మీరు ఊరుకోండి, ఏం కాదు, అడగండి. హలో, ఇప్పుడు మీకు ఇచ్చిన ఆర్డర్ పెట్టాను కదా, ఆ కస్టమర్ ని మాట్లాడుతున్నాను. అవునండి, చికెన్ ఫ్రై బాగుందా? అది చికెన్ ఫ్రైయా? నేను ఇంకా ఏ కాలంలో మురికి నీళ్ళు పొట్లం కట్టి పంపించేశారు అనుకున్నా. అంటే అందులో చికెన్ ఉంది కదా సార్. ఆ చికెన్ ని పట్టుకోవాలంటే చెరువులో చేపల కోసం వలేసినట్టు ఇందులో కూడా వలేసి ఓ 2-3 గంటలు
జాగ్రత్తగా వెతికి నా అదృష్టం బాగుంటే ఒకటో రెండో ముక్కలు దొరుకుతాయి. ఏమయ్యా, ఏ జన్మలో నేను మీకు ఏ అన్యాయం చేశాను? నా వీపు మీద కొట్టండి, అంతేగాని నా కడుపు మీద మాత్రం కొట్టకండి అయ్యా. ఏంటండి అలా మాట్లాడతారు? 2 సంవత్సరాల నుంచి మా ఆయన ఇదే ఫుడ్ తింటున్నాడు. ఒక్క రోజు కూడా ఒక మాట అనలేదు తెలుసా? మహానుభావుడు, ఆ మనిషి వేగంగా చావు రావాలని కోరుకుంటున్నాను. బ్రతుకుండి నీ తిండి తినడం కంటే చావడమే మేలు. నా దగ్గర పొదుపుగా వంట చేస్తే మూసుకొని తింటానే, వాళ్ళ దగ్గర కూడా అలా చేస్తే ఇదిగో ఇలా ఫోన్ చేసి మరీ తిడతారే. మరేం చేయమంటారండి? ఏదైనా తీసుకోవడానికైతే స్పీడ్గా నా చేతులు వెళ్ళిపోతాయి. ఏదైనా ఇవ్వమంటే మాత్రం రావట్లేదండి. కనీసం ఉప్పు కారం వేయడానికి కూడా రావట్లేదండి. ఒక ఐడియా. ఏంటే ఇది? నా చేత్తోననుకో ఉప్పు కారాలు పడవండి, అదే మీదనుకో పెద్ద చేకదా, మీరు వంట బాగా చేస్తారు, వెళ్ళి చేసేయండి. నేను వంట చేసుకుని కూర్చుంటే నా ఉద్యోగం ఎవరు చేస్తాడే? ఒక రోజు సెలవు పెడితే ఉద్యోగం ఏం పోదులండి. ఉద్యోగం ఏం పోదు గాని జీతం కట్ అయిపోద్ది. అక్కడ వచ్చే జీతం కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. వెళ్ళి చేసేయండి. ఆర్డర్ వచ్చింది. ఇది వదిలేటట్లేదు. అయ్యో, కారం ఎక్కువ వేసేస్తున్నాడు, అన్నీ ఎక్కువ వేసేస్తున్నాడే. సరేలే, ఈరోజు ఎలాగైనా 5 స్టార్ రేటింగ్ రావాలి. వంట బాగొస్తే చాలే. ఎంతసేపు అండి, త్వరగా చేయండి. అవుతుంది, ఉండు, యాగాలి కదా. ఏంటో ఒకటే ఆర్డర్ వచ్చింది, ఇంకా వచ్చుంటే బాగుండేది. ఏమండి, అయిందా? ఇది ఒకటి. ఏమండి, తొందరగా చేయండి. ఉండవే. ఏమండి, మనం వారానికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసి వంట చేసాం కదా, కస్టమర్కి నచ్చుంటుందంటారా? ఉప్పు కారం బాగేస్తే వంట బాగా వచ్చేస్తుంది ఏంటి? అవన్నీ కుదరాలంతే. సరిగ్గా కుదరలేదంటారా? ఏమో, నా మీద డౌట్ పెట్టిందేంటి? ఆ మాత్రం దానికి అన్న నేయడం ఎందుకో, వారం వచ్చే మనకి. ఏమండి, ఆర్డర్ చేసిన నెంబర్ దాంట్లో ఉంటుంది కదా, ఫోన్ చేసి మీరే రేటింగ్ అడగండి. హలో సార్, అదే ఇందాక మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కదా, ఆ కిచెన్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఫుడ్ ఎలా ఉంది సార్? ఉప్పు తక్కువైంది కానీ పర్లేదు, బాగుంది. రేటింగ్ 5 రేటింగ్ ఇస్తారా? ఇవ్వను, 2 ఇస్తా. ఈరోజు ఒకే ఒక ఆర్డర్ వచ్చింది, దానికి 20 రూపాయలు మిగిలింది. ఆడు 2 రేటింగ్ ఇచ్చాడు. ఆఫీస్ సెలవు పెట్టినందుకు 2000 బొక్క. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు? కొంప తీసి 5 రూపాయలు ఖర్చు పెట్టి నాకు భోజనం పెడతావా? సర్లే, తృప్తిగా భోజనం చేస్తాను. కాదండి, ఇక్కడి నుంచి ఒక 10 పార్సల్ పట్టుకెళ్దాం. పార్సిలా? ఎందుకు? ఓసే, అది పేదల కోసం ప్రభుత్వం పెడుతున్న భోజనమే, దాంతో వ్యాపారం ఏంటి? మనం కూడా పేదోళ్ళమే కదండి. అవునవును, పేదోడైనా కనీసం ఖచ్చితంగా గెంజి తాగుతాడు. నాకు అది కూడా నువ్వు పెట్టవు కదా, నాకన్నా పేదోడు ఇంకెవడుంటాడు? అయినా వ్యాపారంలో పేద రిచ్చు ఇలాంటివి ఏమి ఉండవండి. అది వ్యాపారం కాదు, మోసం. ఏంటి మోసమా? ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, చిన్న చిన్న షాపుల్లో ఇడ్లీలు కొనుక్కుని వాళ్ళ లేబుల్స్ వేసుకుని ఏదో పెద్ద హోటల్ నుంచి తెచ్చినట్టు బిల్డప్ కొడుతున్నారు. అయినా మీరు ఏదైనా అనుకోండి, నేను ఎలాగే చేస్తా, బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవుతా. నిన్నెవడో ఒకడు బొక్కలో పెట్టకపోతే అప్పుడు అడుగు. సమానత్వం బాబు గారు, మీరా? నేను ఇంకా డెలివరీ బాయ్ అనుకున్నాను. డెలివరీ బాయ్ కోసం అంత వెయిట్ చేస్తున్నావా? ఏం ఆర్డర్ పెట్టావమ్మా? నేను ఆర్డర్ తీసుకోవడానికి వెయిట్ చేయట్లేదు, ఆర్డర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నా బావగారు. ఈ మధ్య నేను బిజినెస్ స్టార్ట్ చేశానులేండి. ఏం బిజినెస్? అవునా? అవునమ్మా, ఇన్ని పార్సిల్స్ నువ్వు ఒక్కదాన్ని ఎలా చేస్తున్నావు? ఏదో అలా కష్టపడుతూ చేస్తున్నాను బావగారు. దీనికి అంత సీన్ లేదు. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా? అక్కడ చూడండి. ఏంటి, పేదోళ్ళకి పెట్టిన భోజనాల్ని పొట్లాలు కట్టి అమ్మేస్తున్నారా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది?
ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం బావగారు. ఎన్ని పొట్లాలు తెచ్చారు ఇప్పటి వరకు మీరు? 30 పొట్లాలు బావగారు. ఎందుకు? అయితే ఓ పని చేయండి, మీరు కూడా 30 పొట్లాలు పేదోళ్ళకి పంచేయండి. మేమెందుకు ఇవ్వాలి? సమానత్వం కోసం. నవ్వుతున్నావా? చెప్తాను. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నానా, ఈ టైప్ రైటర్ మిషన్ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇదే మా నాన్న ఎవరో వడ్డీ కట్టలేదంట, అందుకని దీన్ని తీసుకొచ్చేచ్చాడు. అయినా దీంతో ఏం పనిరా? ఏం లేదులే నాన్న, వడ్డీ డబ్బులు కట్టలేదని ఈ మిషన్ తెచ్చేసాడా? ఈ మిషన్ గురించి నా చిన్నప్పుడు మా నాన్నకి సైంటిస్ట్కి పెద్ద గొడవరా. సైంటిస్టా? ఈ మిషన్ కల్లతను ఎస్వి యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసరు